హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అండ్ హెవీ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. కావాల్సిన మెటీరియల్స్ OHP షీట్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను మిక్స్డ్ తీసుకుంటున్నా. ఐ పిన్స్ అండ్ రైన్ స్టోన్. ఇవన్నీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే అడగండి, నేను లింక్ షేర్ చేస్తాను. నెక్స్ట్ స్కేల్ తీసుకొని కోన్ షేప్ డ్రా చేసుకున్నా. ఫస్ట్లీ బార్డర్స్కి రైన్ స్టోన్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రైన్ స్టోన్ మనకి చాలా షైనీ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది అండ్ ఆల్సో క్లాసీ లుక్ ఉంటుంది చూసే కూడా. సో గమ్ అప్లై చేసుకున్నాక ఇలా రైన్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. మీరే వీడియోలో చూస్తున్నారుగా ఇలా పర్ఫెక్ట్గా లైన్లో వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫినిషింగ్ ఉంటుంది. ఇలా రైన్ స్టోన్ పర్ఫెక్ట్గా స్టిక్ చేసుకున్న తర్వాత గోన్ బేస్ మీద కుందన్ స్టిక్ చేసుకుందాం. ఇక్కడ గమ్ అప్లై చేసి డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకొని స్టిక్ చేసుకోవాలి. మనం బేస్ డ్రా చేసిన కర్వ్లోనే రావాలి, అప్పుడే చూసేకి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తా. ఏంటంటే నేను స్టిక్తో పెడుతున్నా కదా ఎలా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు అవైలబుల్లో ఉన్నవి తీసుకోండి. లైట్ స్టిక్ ఆర్ పెన్సిల్ తీసుకొని గమ్లో డిప్ చేయండి అండ్ అది కంప్లీట్గా డ్రై అవ్వాలి. అప్పుడే మనం ఈజీగా కుందన్స్ని హోల్డ్ చేయొచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా స్టిక్ చేసేసాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని మిడిల్లో పెట్టేసుకుంటున్నా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇలా గ్రీన్ కలర్ స్టోన్ స్టిక్ చేసుకున్నాక నేను ఇంకో లేయర్ రైన్ స్టోన్ చైన్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ముందుగానే గమ్ అప్లై చేసేసిన. ఇలా సెకండ్ లేయర్ కూడా స్టిక్ చేసుకొనేయాలి. సేమ్ ఇలానే అదర్ సైడ్ కూడా స్టిక్ చేసుకొనేయాలి. ఇలా బోత్ సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ స్టోన్స్ పైన గమ్ అప్లై చేసి డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నా. మీరు వీడియోలో చూస్తున్నారుగా, మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. ఇప్పుడు కుందన్స్ టాప్లో స్టిక్ చేసుకుందాం. మీరు వీడియోలో చూస్తున్నారుగా ఆ షేప్లో నేనైతే కుందన్స్ని స్టిక్ చేసేసుకున్నా. నేనైతే ఇలా స్టిక్ చేసుకున్నా. మీరు కావాలంటే మీకు నచ్చిన డిజైన్లో స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ గమ్ అప్లై చేసి ఐ షేప్ కుందన్ స్టిక్ చేసుకున్నా. నెక్స్ట్ సర్కిల్ షేప్ కుందన్ స్టిక్ చేసా. మీరు వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే. మనకి దీపం షేప్ వస్తుంది ఇలా స్టిక్ చేసుకున్నాక. చూసారుగా ఎంత సింపుల్ అండ్ ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. అండ్ ఆల్సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకోవడం అయిపోయాక 6 to 7 అవర్స్ డ్రై అవ్వాలి. డ్రై అయితే మనకి కట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అండ్ ఆల్సో కుందన్ స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను యూస్ చేసిన కట్టర్తో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎడ్జెస్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే సిజర్ అయితే ఎడ్జెస్లో కట్ చేయలేం అండ్ ఆల్సో ఫినిషింగ్ బాగా రాదు, ఎస్పెషలీ ఇలాంటి డిజైన్స్కి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా వీడియోలో నేను ఎంత ఈజీగా కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ తిప్పి కట్ చేస్తే మనకి బాగా అర్థమవుతుంది ఎంతవరకు కట్ చేసుకోవచ్చు అని. నన్ను చాలామంది అడిగారు ప్లాస్టిక్ షీట్ బదులు ఇంకేమైనా యూస్ చేసేకున్నాయా అనేసి. ఎస్ అండి, ఉన్నాయి. మనం వ్యాక్సింగ్ స్ట్రిప్ ఆర్ ఫెల్ స్ట్రిప్ యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇయర్ రింగ్స్ వ్యాక్సింగ్ స్ట్రిప్తో చేసి చూపిస్తా ఎలా చేసుకోవాలనేసి. కమెంట్స్లో చెప్పండి ఇంట్రెస్ట్ ఉంటే. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్. మీరు వీడియోలో చూస్తున్నారుగా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేసి. నేను చెప్పిన టిప్స్ యూస్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ చేయండి. మీకు ఎలాంటి DIYs కావాలో చెప్పండి, నేను వీడియోస్ చేసి పెడతా. అండ్ ఆల్సో ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నెయిల్ ఆర్ట్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, కీ చైన్స్ ఇలా DIYs చేసి అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. చూసారుగా ఎడ్జెస్ అంతా ఎంత సింపుల్గా కట్ చేసేసాను. ఇప్పుడు మిడిల్లో కట్ చేయడం ఎలానో చూద్దాం రండి. ఫస్ట్లీ మిడిల్లో ఒక హోల్ పెట్టండి. మీరు సేఫ్టీ పిన్ ఆర్ నీడిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే కటర్తోనే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ వన్ సైడ్ కట్ చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే. నెక్స్ట్ అదర్ సైడ్ కూడా కట్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తా. ఇలా బ్యాక్ సైడ్ తిప్పి కట్ చేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలాంటి కటర్తో.
కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు బీడ్స్ని హ్యాంగ్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ తిప్పి ఫస్ట్ గమ్ అప్లై చేసి ఐ పిన్స్ని వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 8 పిన్స్ స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనం స్టడ్ని కూడా అటాచ్ చేసుకోవాలి కదా, సో ఐ పిన్ని స్టిక్ చేస్తున్నా. ఇలా 2 సైడ్స్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మిడిల్లో బీట్ని హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం గమ్ ఎక్కువే పెట్టండి, ఎందుకంటే అది స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి కదా. ఇప్పుడు స్టడ్ తీసుకొని స్టడ్ బేస్ అండ్ ఐ పిన్ స్టిక్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందే వ్యాక్స్ స్ట్రిప్కి అటాచ్ చేసి పెడుతున్న స్టడ్కి. సేమ్ ఇలానే హ్యాంగింగ్కి కూడా గమ్ వేసి వ్యాక్సింగ్ స్ట్రిప్ స్టిక్ చేసేసుకుందాం. 3 to 4 అవర్స్ డ్రై అయ్యాక బీడ్స్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా ఐ పిన్స్ని ఓపెన్ చేసి బీడ్స్ని హ్యాంగ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇక్కడ నేను నోస్ ప్లయర్ యూస్ చేస్తున్నా. ఇలా బీడ్స్ అన్నీ హ్యాంగ్ చేసుకోవడం అయిపోతే మిడిల్లో కూడా ఒక బీడ్ని హ్యాంగ్ చేసేయండి. నెక్స్ట్ స్టడ్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారుగా, ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. చూసారుగా, సింపుల్గా అండ్ ఈజీగా మనమే ఇంట్లోనే చేసుకునేయచ్చు. అండ్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో హ్యాండ్మేడ్ చోకర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్, నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అండ్ చూసారా, చాలా ట్రెడిషనల్ అండ్ పార్టీ వేర్ లుక్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. నా వీడియో మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you.